కరీంనగర్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బిఎంఎస్ ధర్నా నిర్వహించింది. మహిళా కార్మికురాలిని మానసికంగా శారీరకంగా వేధించి అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్తపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రావణ్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలు అడిషనల్ కమిషనర్ సువార్త తన అధికార బలంతో లక్ష్మి అనే కార్మికురాలిని గత కొన్ని నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో పనిమనిషిగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారిని దురుసు ప్రవర్తన తట్టుకోలేక కార్మికురాలు పనిచేయడం మానేయడంతో కక్షగట్టిన అధికారిని ఆమెపై బంగారం దొంగతనం చేసిందంటూ పోలీసులకు బోగస్ ఫిర్యాదు ఇచ్చి వేధించారని మండిపడ్డారు. పోలీసుల విచారణలో బంగారం కారులోనే దొరికినప్పటికీ సదరు అధికారిని అహంకారంతో కార్మికురాలిని తన కాళ్లు మొక్కించుకొని ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి బలహీన వర్గాల కార్మికురాలిని వేధించిన అడిషనల్ కమిషనర్ సువార్తపై విచారణ జరిపి ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ వ్యక్తిగత పనులకు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పారిశుద్ధ కార్మికులను ఉపయోగించకుండా ఉన్నత అధికారులు నిషేధం విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోర్తి శ్రీనివాస్, నక్క అరుణ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుని ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులను వేధిస్తున్నటువంటి ఘటనపై ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు మున్సిపల్ కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఏవైతే సువార్త గారు ఉన్నారో వారు ఒక పారిశుద్ధ కార్మికురాలైనటువంటి లక్ష్మి గారిని వాళ్ళ ఇంట్లో పనులకు పెట్టుకొని వివిధ రకాలుగా వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వైఖరి నచ్చక నేను ఇంట్లో పనిచేయ అని చెప్పేసి ఆ కార్మికురాలు చెప్పడంతో వివిధ రకరకాల చెప్పకూడనటువంటి పనులు చేయించుకుంటూ ఆ కార్మికులని వేధిస్తుండగా నేను మీ ఇంట్లో పనిచేయనని చెప్పేసి మున్సిపల్ కార్మికురాలు చెప్పగా తనను అనేక రకాలుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తన యొక్క మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారు తన యొక్క బంగారాన్ని ఆ యొక్క కార్మికురాలు దొంగలించిందని చెప్పేసి ఒక బోగస్ కేసు నమోదు చేశారు. కానీ ఆ కార్మికురాలు ఎటువంటి బంగారం దొంగలించలేదు. కాబట్టి దాని తర్వాత పోలీసులు ఏదైతే ఉన్నారో ఆ మున్సిపల్ కార్మికురాలను పిలిపించి విచారణ చేపిస్తే ఆ మున్సిపల్ కార్మికురాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసి నేను ఎటువంటి బంగారం దొంగలించలేదని చెప్పేసి చెప్పిర్రు. సిఐ గారు కూడా దైవ ప్రమాణం చేయాలని చెప్పి చెప్తే మున్సిపల్ కార్మికురాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసింది. తర్వాత అయినా కూడా శాంతించని మున్సిపల్ కమిషనర్ ఆమె కాళ్ళు మొక్కించుకొని నా కాళ్ళు మొక్కినట్టయితేనే నేను వదిలేస్తా అని చెప్పేసి కాళ్ళు మొక్కించుకొని తీవ్రంగా మున్సిపల్ కార్మికురాలని వేధించింది. ఈ ధర్నా ముఖంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ గారి మీద తగిన విచారణ చేపట్టి ఈ మున్సిపల్ కమిషనర్ ఏదైతే వ్యవహరించిందో మున్సిపల్ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించి మున్సిపల్ కార్మికులను తమ ఇండ్ల అధికారులు ఎవరైతే పనిచేయించుకుంటున్నారో దాన్ని తొలగించి దాని మీద నిషేధం విధించి సదరు మున్సిపల్ కార్మికురాలను వేధించిన అడిషనల్ కమిషనర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని అడిషనల్ కమిషనర్ సస్పెండ్ చేయవలసిందిగా భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పసుల శ్రవణ్, జిల్లా అధ్యక్షుడు. నేను తొర్తి శ్రీనివాస్, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పారిశుద్ధ కార్మికురాల వివాదం ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ కార్మికులని మనం ఫ్రంట్ లైన్ వారియన్స్గా గుర్తించాలని, కరోనా సమయంలో వారు చాలా పనులు చేశారని దేశం మొత్తం గుర్తించింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్లో వింతడపో కూడా ఉంది. కార్మికులని వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నటువంటి అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా వారు వ్యక్తిగతంగా విషయాలకి ఇంట్లో పనులకి వాడుకుంటూ ఉన్నారు. బట్టలు ఉతికించడం, బోలు దోమించుకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక లక్ష్మి అనే కార్మికురాలకే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు శ్రామికులు
గౌరవప్రదంగా పనిచేస్తూ సమాజానికి సేవ ఇస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని వ్యక్తిగత అవసరాలకు వాడుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్ల విధంగా ఈరోజు సువార్త మేడం గారు చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇలాంటి ఇంకోసారి పునరావృతం కాకుండా భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు హెచ్చరించడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల యొక్క వాళ్ళ యొక్క చెమటతోటి ఈరోజు నగరం మొత్తము చాలా అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళని కనుక వేధించి ఇంట్లో పనులకు వాడుకొని వాళ్ళని కనుక ఇబ్బందులకు పెట్టినట్లయితే భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల దృష్టి కావచ్చు, జిల్లా మంత్రుల దృష్టి కావచ్చు తీసుకెళ్లి ఉద్యమాలని ఉధృతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.